చెప్పుకోకపోవడానికి రీజన్ ఉంటది. అమ్మవారు చెప్పలేదంటే సత్యం ఉంటది. అమ్మవారిని తీసుకొచ్చి ఈ తప్పుగా చూపిస్తే నేను ఎట్లా చెప్పాలి? నాకు అమ్మవారు రేణుకాదేవి అంటే ఇష్టం. నేను దల్చినా మొక్కినా, నా ఇంటి దైవం మీదమ్మా, నేను దల్చినా మొక్కినా ఎల్లమ్మ గురించి చెప్తున్నా కాబట్టి అమ్మవారే దేవతనే కష్టపడ్డది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని మాతనే అమ్మవారే బాధపడ్డది. నరులో మనం ఎంత నిందలేయాలనుకుంటే వేస్తూనే ఉంటారు. అమ్మవారి మీదనే పడ్డది, శివయ్య మీదనే పడ్డాయి. చెప్పండి, దేవుడు ఎందుకు వస్తుండో నిజంగానే మీరు దేవుళ్ళ, నిజంగానే మీరు పూజలు చేస్తారా, నిజంగా ఎందుకు అడుగుతున్నారు చెప్పకటి? అక్కడ ఇట్లా నా మీద ప్రచారం అట్లా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారం కాకపోయినా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మాకు బాధ చేస్తుంది. ఎందుకంటే ఆ దేవుళ్ళ పేరు పెట్టుకొని సో నిజంగానే దేవుడు వస్తున్నారని చెప్పి చెప్పుకుంటా అలా చేస్తూ ఉంటే దేవుళ్ళని నమ్మిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళు బాధపడుతున్నారు మాకు కాల్ చేసి, అన్న ఏంటి ఇది ఇట్లా జరుగుతుంది అని చెప్పి కూడా మాకు బాధ. ఇప్పుడు నా గురించి ఒక్కరైనా ఫోన్ చేసి రాకేష్ స్వామి గురించి అట్లా మాట్లాడి నాకు బాధ అనిపిస్తున్నారు ఎవరైనా చెప్పిరా స్వామి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక్కరి గురించి నాకు ఎంత మంది ఇట్లా కామెంట్లు పెడుతున్నారు, మీరు గురించి అట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి. మరి అట్లా అని చెప్పి నేను స్పందించి ఉండంటే అయిపోతున్నానా? ఎందుకు ఆగిరా నేను? సరే దేనికైనా టైం వస్తుందో వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి ఇట్లా ఆ సందర్భం తగ్గట్టు మనం మాట్లాడదామని చెప్పేసి. సో ఇక్కడ దీన్ని హైలైట్ చేయాలి, ఇక్కడ తక్కువ చేయాలి అనేది కాదు. ఇక్కడ చెప్తున్నది ఏంది, ఇక్కడ ప్రతి ఒక్కరి మీద నింద అనేది పడుతుంది. మంచి వ్యక్తి మీద పడుతుంది. ఆ మంచి వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ మరక అనేది మనం ఎట్లా తూర్చుకుంటే పోతుంది అనేది చూడాలి. ఓకే, శివశక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు మన వీడియో. ప్రతి ఒక్కరు కూడా స్వామి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి, నా లైఫ్ అనేది చాలా నేను కష్టంతో వచ్చిన. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఇది మార్కెట్లకు రాగానే కోట్లు సంపాదిస్తున్న, లక్షలు సంపాదిస్తున్నవి అనేది ఇట్లా వాస్తవాలు నమ్మకండి. నా పేర్ల మీద ఫేక్ అకౌంట్లు పెట్టి, ఫేక్ నెంబర్లు పెట్టి వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను వీడియో ఇంతకుముందు కూడా మీకు ఫోటోలు చూపించిన, దాంట్లో కూడా మీకు ఏమని చెప్పిన ఇట్లాంటి ఫేక్ అనేవి వస్తుంటాయి, మీరు నమ్మకండి అని చెప్పేసి. ఇట్లా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వీడియోలు దేవుల గురించి పెడతా, దేవుల గురించి చేస్తా, అలా తప్పు ఉంటే చెప్పండి, తప్పు నేను సరి చేసుకుంటా, అంతే కదా అని చెప్పేసి ఒక నిందించి ఒకని బాధ పెడితే కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. సో ఇంకోటి ఏంటంటే, ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. ఎవరు కూడా నా వల్ల బాధపడాలని కూడా నేను అనుకుంటలేను. సో ఆయన క్వశ్చన్ అడగడానికి ఈ పైసలు అనేది ఇదనేది ఇట్లా ఎందుకు అంటున్నారంటే, కొందరు ఇట్లా మా వర్గాలలో కొందరు ఉంటారు, పడనోళ్ళు ఉంటారు, పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మనిషిని బ్లేమ్ చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులు ఒక మనిషి మీద వేస్తున్నారు. నేను చేసిన తప్పులు నీ మీద వేసి నేనంట, నువ్వు ఒకరినేమో చేసినావంటగా, ఇదేదో చేసినావంట కదా, అదేదో చేసినావంటగా అని చెప్పేసి అంటే, మీరు అక్కడ ఏం చేస్తారు? నేను చేయలే అంటే ఎవరు నమ్ముతారు? సో చెయ్యడానికి ప్రూఫ్స్ ఎట్లుంటాయి? ఉండవు. ప్రూఫ్స్ ఉంటేనే మేము నమ్మేది. అది ప్రూఫ్స్ ఉంటేనే అది ఉంటది. ఇప్పుడు నువ్వు చేయడానికి నువ్వు చేసినావంట నువ్వు ఎట్లా నిరూపించుకుంటావు? నిరూపించుకోలేదు, అంతే కదా. అది ఇది నేను చెప్తుంది ఇట్లా, మీరు కరెక్ట్ చెప్తున్నారు, మీరు కూడా కరెక్ట్ చూడండి. నా వల్ల బాధపడి ఉంటే సారీ, కానీ నేను సారీ చెప్తున్నది దేనికో భయపడో లొంగో కాదు, క్షమాపణలు కోరుతున్నాను. మళ్ళీ మీరు తప్పుగా మాత్రం టైటిల్ వేయకండి స్వామి. ఒకటి మీరు చెప్పేది చెప్పండి, నేను చెప్తా. ఎందుకంటే మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, మీ మీడియా మీద ఇట్లా నేను ఇప్పటి కూడా చెప్తాను. ఎందుకంటే మీ మీడియా అనేది ఇట్లా నాకు ఒక ప్రజలకు మీరు వాస్తవాలు చూపిస్తారు, కానీ వ్యక్తిగతంగా పోయి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు మీకు మీ వ్యక్తిగత చరిత్ర ఉంటుంది, నాకు నా వ్యక్తిగత చరిత్రలు ఉంటాయి. నేను ఎన్ని కష్టాలు పడి వచ్చినానో ఇక్కడ మీకు తెలియదు, మీరు ఎన్ని కష్టాలు పడేసి వచ్చి కూర్చుని అనేది నాకు తెలియదు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అయ్యేది రైట్ ఎవరికి లేదు. నాకు నా పర్సనల్ లైఫ్లు ఉన్నాయి, నాకు నా కష్టాలు ఉంటాయి. నాకు ఇప్పుడు బట్టలిప్పి కొట్టిరంట అనే మాట ఒకటి వచ్చింది, దాని గురించి కూడా చెప్తాను. బట్టలిప్పి కొట్టిరంట అనే మ్యాటర్ అనేది, ఒక శివశక్తి బోనం ఎత్తుకొని పోతే ఒక తాన బట్టలిప్పి కొట్టిరు, కొందరిని బట్టలిప్పి కొట్టిరు అని అంటే అక్కడ ఎందుకు కొట్టిరు అనేది మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి? అక్కడ ఎందుకు అవుతుంది? ఒక మంచి కోసం పోతుంటే చెడ్డగా చేస్తున్నారు. అక్కడ నిజంగా కొట్టిరు, అది అయ్యింది స్వామి. కొట్టిరు, బట్టలిప్పి కొట్టిరు, అవన్నీ ఏం కాలేదు. కొందరు ఊరోళ్ళు కొట్టిరు అంటారు, కొందరు ఇది అంటారు, అది అట్లా ఫేక్ గా చేయొద్దు. అదే వాస్తవాలు ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకంటే తెలుస్తాయి కదా వాస్తవాలు వాళ్ళకి. నా పక్కలు ఉండేటోళ్ళు ఇట్లా ఏం చేసిరంటే, ఈయన ఎదుగుతున్నాడు, ఎక్కడ ఈయనని పడేయాలి అని చెప్పేసి డబ్బులకు ఆశపడి ఈయనని తప్పు చూపించాలనే అపోహతోని ఏం చేసిరంటే, నా పక్కలు ఉండేటోళ్ళే మోసం చేసిరు. పక్కటోడే పగోడవుతాడు, పక్కనున్నోడే పగ అవుతాడు, పక్కటున్నదే పాము అవుతుంది అన్నట్టు నా పక్కలు ఉండేటోళ్ళు నన్ను మోసం చేసిరు. నన్ను పక్కలు ఉండేటోళ్ళు మోసం చేసి వాళ్ళు కావాలని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఇంటిచ్చి అమ్మవారిని గురించి తీసేయాలని చెప్పేసి, అమ్మవారిని మీరు చూపియద్దు అని చెప్పేసి, అమ్మవారిని మీరు మొత్తానికి అక్కడ ధ్వంసం చేయాలి అని చెప్పేసి అక్కడ జరిగిందనమాట. అది జరగడం వల్ల ఆ యొక్క అటాక్ అనేది అయ్యింది. నేను దాని గురించి కూడా నేను చెప్పిన, నేను ప్రతి ఒక్కరికి కూడా
ఇక్కడ తప్పు జరిగితే చెప్పుకోవడంలో తప్పు లేదు. వాస్తవానికి మనం జరిగింది కూడా అక్కడ వేరు చూపిస్తుంది, చెప్తుంది కూడా వేరు. దేవుని విషయంలో జరిగింది, దేవుని విషయంలో జరిగితే ఇట్లా అయ్యింది. ఇప్పుడు ఒక గోలుకొండ దగ్గరికి ఒక శివశక్తి, ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా, అమ్మవారికి బోనం సమర్పిద్దామని వెళ్తున్న సందర్భంలో ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక శివశక్తిని కొడితే అది ఎంతవరకు కరెక్ట్? 100% తప్పు కదా. అక్కడ దేవుని కోసం ఇంత సేవ చేస్తుంటే మమ్మల్ని కొట్టుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ఉంటది. సో నేను అక్కడ అడుగుదామంటే నాకు సపోర్ట్ అవ్వలేదు. నా పక్కకుండా నన్ను మోసం చేసినప్పుడు నాకు సపోర్టింగ్ ఎవరు వచ్చి మాట్లాడతారు? నా సపోర్ట్ ఉంది ఎవరు వచ్చి మాకు ముందరికి వచ్చి చెప్తుంటారు చెప్పండి. సో అక్కడ మ్యాటర్ అనేది నేను దాన్ని ఇష్యూ చేయలేదు. సో దాన్ని వద్దా అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు ఈ మీ మీడియా వాళ్ళ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఇది అయ్యింది వాస్తవమే. సో పక్కనోడే పక్కటోడే పగ. అందుకే మన నీడని కూడా మనం నమ్మోదన్న కాలం. నేను ఒక వీడియోలో కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నీడ అనేది కొంచెం వెళ్తున్నంత వరకు ఉంటది. ఆ నీడ పోయినాక కూడా మనకి ఎవరు అనేది తోడు ఉండరు. గుర్తుపెట్టుకోరి, ఇక్కడ జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్న 4 రోజులు దేవుల కార్యాలు చేయాలి, దేవుల పూజలు చేయాలి. నేను చెప్పింది కాదు, మన సనాతన ధర్మం చెప్తుంది. ధర్మో రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనం రక్షిస్తుంది. ఇక్కడ నీతి సూత్రాలు చెప్తున్నాను ఇట్లా అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా తర్వాత విషయం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దాన ధర్మాలు అనేది చేయాలి, దైవ దర్శనాలు అనేది చేసుకోవాలి. అది నా కాన్సెప్ట్, అది నా మైండ్ సెట్. సో అది మీరు ఏమనుకున్నా దానికి అబ్జెక్షన్ లేదు. సో శివశక్తులు నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దానికి నేను సారీ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఒక మాటలో నేను చెప్పకపోవచ్చు, రాలేకపోవచ్చు. నేను ఊర్లో ఉంటా, అక్కడ చిన్న ఉన్నప్పటి నుంచి అక్కడనే పెరిగి కల్చర్ గురించి కొంచెం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టిందేమో నాకు. సో అక్కడ నేను వచ్చి మాట్లాడలేకపోయి ఉంటా. సో దానికి తప్పయి ఉంటదేమో. సో అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరిని కూడా వ్యక్తిగతంగానే రైట్స్ ఎవరికి లేవు, ఎవరి లైఫ్ వాళ్ళది. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉంటున్నారు స్వామి మీరు? అసలు 4 రోజుల ఆట స్వామి ఇది, 4 రోజుల ఆట. ఈ ఆటలో మనం సాగిస్తామా, ఓడిపోతామా, గెలుస్తామా అనేది ఇక భగవంతుని నిర్ణయం. 4 రోజుల ఆటకు మనం మంచిగా చూపిద్దామనే దాంట్లో చెడ్డగా వెతుకుతుంటారు. సో మన పని మనం చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇక బాధ అనేది వస్తుంటది, సంతోషం అనేది వస్తుంటది, కష్టం అనేది వస్తుంటది. ఏదంటారు కదా ముళ్ళబాట ఎల్లబాటలు అనేవి వస్తుంటే మన తవ్వేదో మనం వెళ్ళిపోవాలన్నట్టు ఉంటున్నా. సో నిజంగా చాలా గ్రేట్ స్వామి. ఎందుకంటే ఎక్కడ పోయినా సోషల్ మీడియా నెట్వర్క్ లో మీ గురించే వస్తుంది. ప్రతిదీ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా ప్రతి దానికి క్లారిటీ ఇస్తున్నారు. ఆ స్టూడియోలో కూడా జరిగిన సంఘటన కూడా సో మ్యాజిక్ అని చెప్పి కూడా మీరు ఒప్పుకున్నారు. నిజంగా అంటే సమాజాన్ని మారుద్దాం అని చెప్పి మీరు చేసిన ఒక ప్రయత్నం అని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాం. బట్ ఆ వీడియో అటు ఇటు అయి కొంచెం వైరల్ కావడం, సో దాని తర్వాత ఇలా సౌందర్య ఇలా ఇంకొంతమంది రావడం మీపై పడ్డ మచ్చ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే సో మీరు చాలా మంది కొన్ని నేను ఒకదాన్ని అయితే ఈ తప్పు చేయలేదు కదా, చాలా వరకు కూడా ఉన్నాయి. నేనే తప్పు చేసినట్టు, ఫస్ట్ టైం నేనే ఏదో బయటకు వచ్చినట్టు చేస్తున్నారు. మీ కోపం వస్తలేదా? చాలా వస్తుంది అసలు. కానీ జనాలు అనేవాళ్ళు అంటానే ఉంటారు. ఇప్పుడు ఇంత చిన్న వయసులో వచ్చేదినా అని చాలా మంది కూడా ఫోన్లు చేసి నన్ను ఇలా చేస్తున్నావా, నువ్వు ఏం అవసరం అది కూడా చెప్తున్నారు. నేను పట్టించుకోను, అవన్నీ పట్టించుకోను. ఎక్కడి వరకు అయితే పట్టించుకోవాలో అక్కడ వరకే నేను పట్టించుకుంటా. కోపం వస్తలేదు నీకు? ఎందుకంటే 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి కాబట్టి సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా ఇట్లా అమ్మవారి లాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదా? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటికి వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా నేను, అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది మీకు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలా సేపు అవుతుంది, ఆన్ స్క్రీన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు లైవ్ లో దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది, సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు, కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు వాళ్ళకి కనిపించింది అక్కడే కనిపించిందని బయటికి చెప్పొద్దు, కానీ కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందే నేను చెప్తా వాళ్ళకి, పక్కా చూపిస్తారంట. మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారి, మాది ఇక్కడ కూడా ఉంది, కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది
మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా, అరే ఈ పాప చూపించిందంటే అవును చూపించిందని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుంది అని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏక శరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్తాదో చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములున్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు. బుక్లు ఏడా చదువుకోలే నేను. ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు. నేను ఏం చెప్పినా కూడా తెలీదు. చెప్పినావు? చెప్పినా. ఏం చెప్పినావు?
ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు, యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న, చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా, చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటారు. నిజంగా తెలీదు, అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడని తెలుసు, మళ్ళీ నరసింహస్వామికి వాళ్ళ వైఫ్ ఏమైతుంది. సో నీకు అన్ని తెలిసి ఉండాలి కదా, తెలియకుండా ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడేం చెప్తావు? అంటే చాలా మంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎందులో చూసినావు అని అంటుర్రు అన్న. అంటే బుక్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, నేను ఏం చెప్పలేదు, యూట్యూబ్ అప్డేట్ ఏమి చూడను నేను. ఓకే, అంటే అమ్మవారు వచ్చినప్పుడే వచ్చేస్తూ ఉంటది. అరే చివరిగా సో ఇంకా కూడా చాలా మంది డౌట్స్ పెడుతున్నారు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ నీ దగ్గర, లైక్ పైసల కోసం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.